శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి గ్లైకోలిసిస్తో ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో గ్లూకోజ్ 2 పైరువేట్ అణువులుగా మారి ఏటీపీ మరియు ఎన్ఏడీహెచ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. గ్లైకోలిసిస్ అనేది ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువేట్ అణువులుగా విడిపోయే ప్రక్రియ. ఈ ప్రక్రియలో గ్లూకోజ్ పాక్షిక ఆక్సీకరణ చెందుతుంది. ఇది అన్ని జీవకణాల సైటోప్లాసంలో జరుగుతుంది. ఇది రెస్పిరేషన్ యొక్క మొదటి దశ. గ్లైకోలిసిస్ అనే పదం గ్రీకు పదాలైన గ్లైకోస్ అనగా చక్కెర మరియు లైసిస్ అనగా విభజన నుండి వచ్చింది. కాబట్టి గ్లైకోలిసిస్ అంటే చక్కెరను విభజించే ప్రక్రియ అని అర్థం. గ్లైకోలిసిస్ అని వివరించిన ఎండెన్, మేయర్హాఫ్ మరియు పర్నాస్ గౌరవార్థం దీనిని ఈఎంపీ పాత్వే అని పిలుస్తారు. ఇప్పుడు గ్లైకోలిసిస్ యొక్క ముఖ్య లక్షణాలను చూద్దాం. గ్లైకోలిసిస్ అన్ని జీవుల్లో కనిపించే సార్వత్రిక జీవక్రియ మార్గం. ఇది ఆక్సిజన్ ఉన్నప్పుడు కూడా, ఆక్సిజన్ లేనప్పుడు కూడా పనిచేస్తుంది. అనాయిరోబిక్ జీవుల్లో ఏటీపీ ఉత్పత్తి చేసే ఏకైక మార్గం ఇదే. మైటోకాండ్రియా లేని కణాలలో ముఖ్యంగా ఆర్బీసీలు, కార్నియా మరియు లెన్స్లో ఏటీపీకి ప్రధాన మూలం గ్లైకోలిసిస్. ఇది కార్బోహైడ్రేట్ జీవక్రియలో కేంద్ర మార్గంగా పనిచేస్తుంది. అలాగే అమినో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఇతర జీవ అణువుల సంశ్లేషణకు అవసరమైన మధ్యవర్తి పదార్థాలను కూడా అందిస్తుంది. మొక్కలలో గ్లైకోలిసిస్కు అవసరమైన గ్లూకోజ్ ప్రధానంగా 2 వనరుల నుండి లభిస్తుంది. అవి ఫోటోసింథసిస్ చివరి ఉత్పత్తి అయిన సుక్రోజ్ మరియు నిల్వ కార్బోహైడ్రేట్ అయిన స్టార్చ్. సుక్రోజ్ ఇన్విటేజ్ అనే ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా విడిపోతుంది. ఫాస్ఫోరైలేషన్ తర్వాత ఈ 2 గ్లైకోలిసిస్లో ప్రవేశిస్తాయి. గ్లైకోలిసిస్ 2 దశలుగా జరుగుతుంది. మొదటి దశ ప్రిపరేటరీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. ఇందులో మొదటి 5 చర్యల ద్వారా ఒక గ్లూకోజ్ అణువు 2 గ్లైసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులుగా మారుతుంది మరియు 2 ఏటీపీ అణువులు ఖర్చవుతాయి. రెండవ దశ ఎనర్జీ పే ఆఫ్ ఫేజ్. ఇందులో 2 గ్లైసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు 2 పైరువేట్ అణువులుగా మారి 4 ఏటీపీలు మరియు 2 ఎన్ఏడీహెచ్ అణువులు ఉత్పత్తి అవుతాయి. మొత్తంగా ఒక గ్లూకోజ్ అణువు నుండి 2 పైరువేట్, 2 నికర ఏటీపీలు మరియు 2 ఎన్ఏడీహెచ్ అణువులు లభిస్తాయి. గ్లైకోలిసిస్లో మొదటి దశను గ్లూకోజ్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. ఈ దశలో గ్లూకోజ్ ఒక ఏటీపీ అణువును ఉపయోగించి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యను హెక్సోకినేజ్ లేదా గ్లూకోకినేజ్ ఎంజైమ్లు నిర్వహిస్తాయి. ఇది తిరిగి జరగని అంటే ఇర్రివర్సిబుల్ చర్య మరియు దీనికి మెగ్నీషియం అయాన్లు అవసరం. హెక్సోకినేజ్ దాదాపు అన్ని కణజాలాల్లో ఉంటుంది మరియు అనేక హెక్సోజ్ చక్కెరలపై పనిచేస్తుంది. దీనికి తక్కువ కేఎం విలువ ఉంటుంది, అంటే గ్లూకోజ్తో అధిక ఆకర్షణ శక్తి లేదా అధిక అఫినిటీ కలిగి ఉంటుంది. అలాగే ఈ ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ద్వారా ఇన్హిబిట్ చేయబడుతుంది. మరోవైపు గ్లూకోకినేజ్ కాలేయంలో మాత్రమే ఉండి గ్లూకోజ్పై మాత్రమే పనిచేస్తుంది. దీనికి అధిక కేఎం విలువ ఉంటుంది, అంటే గ్లూకోజ్తో తక్కువ ఆకర్షణ శక్తి లేదా తక్కువ అఫినిటీ కలిగి ఉంటుంది. ముఖ్యంగా గ్లూకోకినేజ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ద్వారా ఇన్హిబిట్ చేయబడదు. రెండవ దశలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమెరేజ్ ఎంజైమ్ సహాయంతో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది రివర్సిబుల్ రియాక్షన్, అంటే 2 దిశల్లో జరగగలదు. మూడవ దశలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఒక ఏటీపీ అణువును ఉపయోగించి ఫ్రక్టోజ్ 1,6 బస్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యను ఫాస్ఫోఫ్రక్టోకినేజ్ 1 లేదా PFK1 ఎంజైమ్ జరిపిస్తుంది. ఇది ఇర్రివర్సిబుల్ రియాక్షన్, గ్లైకోలిసిస్లో రేట్ లిమిటింగ్ స్టెప్ మరియు ప్రధాన నియంత్రణ దశగా పరిగణించబడుతుంది. నాలుగవ దశను క్లీవేజ్ రియాక్షన్ అంటారు. ఇందులో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫోస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సహాయంతో 2 డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ లేదా BHAP మరియు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లేదా G3Pగా విడిపోతుంది. ఐదవ దశలో డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఎంజైమ్ సహాయంతో గ్లైసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారుతుంది. ఫలితంగా ఒక గ్లూకోజ్ అణువు నుండి మొత్తం 2 గ్లైసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు ఏర్పడతాయి. ఈ 2 గ్లైసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు తరువాత గ్లైకోలిసిస్లోని ఎనర్జీ పే ఆఫ్ దశలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు గ్లైకోలిసిస్లో 6వ దశ అయిన ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ను చూద్దాం. ఈ దశలో గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సహాయంతో 1,3 బైస్ఫాస్ఫోగ్లిసరేట్గా మారుతుంది. ఈ ప్రక్రియలో NAD హైడ్రోజన్ను స్వీకరించి NADH మరియు H గా మారుతుంది. గ్లైకోలిసిస్లో ఇది మొదటి ఆక్సీకరణ చర్య మరియు
NADH ఉత్పత్తి అయ్యే మొదటి దశ. ఈ చర్యను అయోడో అసిటేట్ మరియు ఆసనేట్ వంటి పదార్థాలు ఇన్హిబిట్ చేస్తాయి. NCERT ప్రకారం గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆక్సీకరణ చెందగా తొలగించబడిన హైడ్రోజన్ NADకు బదిలీ చేయబడి NADH మరియు H ఏర్పడతాయి. 7వ దశలో 1,3-బైస్-ఫాస్ఫోగ్లిసరేట్ ఫాస్ఫోగ్లిసరేట్ కైనేజ్ ఎంజైమ్ సహాయంతో 3-ఫాస్ఫోగ్లిసరేట్గా మారుతుంది. ఈ ప్రక్రియలో ADP నుండి ATP ఉత్పత్తి అవుతుంది. గ్లైకోలిసిస్లో ATP ఏర్పడే మొదటి దశ ఇదే. దీనిని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. 8వ దశలో 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఫాస్ఫోగ్లిసరేట్ మ్యూటేజ్ ఎంజైమ్ సహాయంతో 2-ఫాస్ఫోగ్లిసరేట్గా మారుతుంది. ఈ దశలో ATP ఉత్పత్తిగానీ వినియోగంగానీ జరగదు. కేవలం అణువులోని ఫాస్ఫేట్ సమూహం స్థాన మార్పు మాత్రమే జరుగుతుంది. 9వ దశలో 2-ఫాస్ఫోగ్లిసరేట్ ఇనోలేజ్ ఎంజైమ్ సహాయంతో ఫాస్ఫోఇనోల్ పైరువేట్ లేదా పెప్గా మారుతుంది. ఈ చర్యలో ఒక నీటి అణువు తొలగించబడుతుంది. పెప్ అధిక శక్తి కలిగిన సమ్మేళనం. ఈ చర్యను ఫ్లోరైడ్ ఇన్హిబిట్ చేస్తుంది. అందువల్ల రక్త నమూనాలలో గ్లైకోలిసిస్ను ఆపడానికి ఫ్లోరైడ్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు గ్లైకోలిసిస్లోని 10వ మరియు చివరి దశను చూద్దాం. ఈ దశలో ఫాస్ఫోఇనోల్ పైరువేట్ లేదా పెప్ పైరువేట్ కైనేజ్ ఎంజైమ్ సహాయంతో పైరువేట్గా మారుతుంది. ఈ ప్రక్రియలో ADP నుండి ATP ఉత్పత్తి అవుతుంది. దీనిని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. పెప్ గ్లైకోలిసిస్లో అత్యధిక శక్తి కలిగిన మధ్యవర్తి సమ్మేళనం. ఈ చర్య తిరిగి జరగని ఇర్రివర్సిబుల్ రియాక్షన్. దీనికి పొటాషియం మరియు మెగ్నీషియం లేదా మాంగనీస్ అయాన్లు అవసరం. ఈ దశలో ఏర్పడిన పైరువేట్ తరువాత ఏరోబిక్ శ్వాసక్రియ లేదా ఫర్మెంటేషన్ మార్గాల్లోకి ప్రవేశించి శక్తి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు గ్లైకోలిసిస్లో ATP లెక్కింపును చూద్దాం. గ్లైకోలిసిస్ ప్రారంభ దశలో 2 ATP అణువులు ఖర్చవుతాయి. ఒకటి గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏర్పడేటప్పుడు, మరొకటి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 1,6-బైస్-ఫాస్ఫేట్ ఏర్పడేటప్పుడు వినియోగించబడుతుంది. అయితే ఎనర్జీ పే ఆఫ్ దశలో మొత్తం 4 ATP అణువులు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల నికర లాభం 2 ATP అణువులు. అదనంగా ప్రతి గ్లూకోజ్ అణువు నుండి 2 NADH మరియు 2 పైరువేట్ అణువులు కూడా ఏర్పడతాయి. కాబట్టి గ్లైకోలిసిస్ యొక్క నికర ఫలితం 2 ATPలు, 2 NADHలు మరియు 2 పైరువేట్ అణువులు. ఈ స్లైడ్లో గ్లైకోలిసిస్లో ఎనర్జీ ఎలా వినియోగించబడుతుందో మరియు ఎలా ఉత్పత్తి అవుతుందో చూపించారు. మొదట గ్లూకోజ్ను యాక్టివేట్ చేయడానికి 2 ATP అణువులు ఖర్చవుతాయి. తరువాత 2 దశల్లో ATP తయారవుతుంది. అవి 1,3-BPG నుండి 3-PGA ఏర్పడే దశ మరియు పెప్ నుండి పైరువేట్ ఏర్పడే దశ. ఈ విధానాన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ అంటారు. గ్లైకోలిసిస్లో 3 ఇర్రివర్సిబుల్ దశలు ఉన్నాయి. అవి హెక్సోకినేజ్, ఫాస్ఫోఫ్రక్టోకినేజ్ 1 మరియు పైరువేట్ కైనేజ్ ద్వారా జరిగే చర్యలు. ఇవే గ్లైకోలిసిస్ యొక్క ప్రధాన నియంత్రణ దశలు లేదా రెగ్యులేటరీ పాయింట్లు. గ్లైకోలిసిస్ యొక్క మొత్తం సమీకరణం ప్రకారం ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువేట్ అణువులుగా మారుతుంది. ఈ ప్రక్రియలో 2 ATPలు, 2 NADHలు, 2 హైడ్రోజన్ అయాన్లు మరియు 2 నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ప్రతి గ్లూకోజ్ అణువు నుండి నికరంగా 2 ATPలు మరియు 2 NADHలు లభిస్తాయి.